నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతులకు టీజీ ఏపీ రైతులకు గుడ్ న్యూస్ పట్టుకొచ్చిన. మనకు స్వయంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అప్డేట్ ఇది. ఎందుకంటే దీని మీద చాలా అవగాహన ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరికీ ప్రతి ఒక్క రైతులకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అందరికీ ఉపయోగపడే ఇది మనకు ముఖ్యమైన ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి ఈ వీడియో కంపల్సరీ మీరు చూడవలసిందే. చూస్తే మీకే ఫుల్ వచ్చేసి లాస్ట్ వరకు చూస్తే మంచిగా అర్థమవుతుంది కాబట్టి అందుకే చెప్తున్నాను. దీన్ని మనకు 20వ విడత పిఎం కిసాన్ సన్మాన్ యోజన కావాలి. గుర్తింపు కార్డుకు 11 అంకెల కార్డు ఒకటి ఇస్తారట. అది ఏ విధంగా ఇవ్వబోతున్నారు, అది ఇస్తే ఎంతమందికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మ్యాటరు. మరి మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. వీడియో అయితే చాలా లెంత్ ఉంది కాబట్టి అందరూ దయచేసి వీడియోని చూడరి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కంటిన్యూ గట్టిగా వస్తుంది. మరి లాస్ట్లో మళ్ళా కలుద్దాం. ఈ కేవైసీ అయితే తప్పనిసరి చేసుకోవాలి. దీని మీద 20 విడత ఖచ్చితంగా మనకు రాబోతూ ఉన్నది. మరి జై జవాన్ జై కిసాన్. నా వీడియోస్ లైక్ చేయరి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్లో మళ్ళా కలుద్దాం. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. ఇగో తేదీ 10/5/2025 పిఎం కిసాన్ 20వ విడత 40,000 రూపాయలు. ఈ కేవైసీ తప్పనిసరి. దీని మీద మనకు స్వయంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అప్డేట్. మరి ఇది మనకి ఈ కేవైసీ చేసుకుంటే ఎప్పుడు మనకు 20వ విడత పడబోతూ ఉన్నాయనేది వీడియో చూద్దాం లాస్ట్ వరకు. మరి రైతులకు అలర్ట్. నేటి నుంచి దరఖాస్తు ప్రారంభం. పిఎం కిసాన్ బీమా పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు ఆధారాలతో రైతులకు 11 అంకెల విఎస్టీ గుర్తింపు కార్డులను జారీ చేసేందుకు ఫార్మర్ రిజిస్టర్ ప్రాజెక్టును తెలంగాణలో ప్రారంభించనుంది. వ్యవసాయ శాఖ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. సంఖ్య కేంద్రం పథకాలకు అనుబంధం చేయబడుతుంది. అయితే రైతులకు విశిష్ట సంఖ్యను రాష్ట్రంలో అమలవుతుంది. రైతు బంధు, రుణమాఫీ వంటి పథకాలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మనం చూద్దాము. చూసేరావులో మనకైతే 11 అంకెల విశిష్ట గుర్తింపు కార్డు అయితే జారీ చేస్తుందట. ఫార్మర్ రిజిస్టర్ను కలిస్తే మన కేంద్ర ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇస్తే మరి దానివల్ల చాలామందికి ఉపయోగం కూడా పడుతుంది. చూద్దాం మరి వీడియో. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఒక కీలకమైన ప్రాజెక్టును ప్రారంభించబోతోంది. దాని ద్వారా రైతులకు ఆధార్ తరహాలో 11 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డును కేటాయిస్తారు. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైతులకు ప్రభుత్వం పథకాలు సన్నకాలంలో సమర్థవంతంగా అందేలా చేయడం. ఈ ప్రాజెక్టు కోసం దశలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ కార్యక్రమంలో సోమవారం నుండి నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. భవిష్యత్తులో ఈ నమోదు మీ సేవా కేంద్రంలో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. చూసేరావులో మనకైతే ఇక మంచి గుడ్ న్యూస్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ ప్రత్యేకమైన గుర్తింపు కార్డును పొందడానికి రైతులు తమ ఆధార్ సంఖ్యలో అనంతసంధమైన పట్టాదారు పాసు పుస్తకంలోని భూమి యాజమాన్యం వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగా రైతులకు ఒక ప్రత్యేకమైన 11 అంకెల గుర్తింపు కార్డు సంఖ్యతో కూడిన కార్డును ప్రత్యేక ప్రభుత్వం జారీ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పిఎం కిసాన్ పంటల బీమా, వ్యవసాయ శాఖ మౌలిక సదుపాయాలు కల్పన వంటి అనేక పథకాలను రైతులకు అందిస్తుంది. అది తెలిసిన విషయమే కానీ సార్ ఏదైతే మాత్రం మంచి పని చేస్తారో మాకు ఇది ప్రతి రైతుకు ఉపయోగపడుతుంది. అయితే సరైన గణాంకాలు, ధృవీకరణ నమోదు వివరాలు లేకపోవడం వల్ల చాలామంది రైతులకు ఈ పథకాలు ప్రయోజనాలు స్థానకాలంలో అందడం లేదు. ఈ సమస్యలను గుర్తించి దానికి వ్యవసాయ శాఖను పూర్తి డిజిటల్ చేయడానికి ఈ ప్రత్యేకమైన గుర్తింపు కార్డును వ్యవస్థను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి చూద్దాం ఖచ్చితంగా. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని భూములను, పంటల వివరాలను అందుబాటులోకి ఉన్నప్పటికైతే రైతులు వారి పంటలు సాగు వివరాలు, ఇతరుల ముఖ్యమైన సమాచారం అందుబాటులోకి లేదు. కొత్త వ్యవసాయ వ్యవస్థ ద్వారా ఈ సమస్యలను కూడా పరిష్కారం చేయవుతుంది. ఇప్పటికే 19 రాష్ట్రాలు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం ఒప్పుకున్నట్టు నమోదు ప్రక్రియ పూర్తి చేశాయి. కొన్ని
కారణాల వల్ల తెలంగాణలో ఆలస్యమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఇకపై అగ్రికల్చర్ తెలంగాణ ఫార్మర్ రిజిస్టర్ పేరుతో అమలు చేయబడుతుంది. దీనికోసం మండల వ్యవసాయ శాఖ అధికారులు, ఎంపీఓ, వ్యవసాయ శాఖ విత్తన అధికారులు, ఏఈఓ ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. చూసేరావులో మనకైతే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ పేరుతో మండలానికి ఎంపీఓను, ఈఓను కలిస్తే కూడా ఈ ప్రాబ్లం అనేది మనకు క్లియర్ కాబోతూ ఉన్నది. దీనికి ప్రత్యేకంగా మనకు క్లియర్గా ఇప్పటికే 19 రాష్ట్రాలకు రైతులకు కేంద్రం ఒకే వేసింది కదా, మరి తెలంగాణకి బాగుంది. తెలంగాణ కూడా ఒకే వేస్తారట. మరి మంచి ముచ్చట్ని. ఈ విశిష్ట గుర్తింపు కార్డు సంఖ్య కోసం నమోదు చేసుకోవడానికి రైతులు తమ బీమా యాజమాన్యం, పట్టాదారు పాత పుస్తకం, ఆధార్ కార్డు, పాన్ కార్డు నంబర్తో పాటు మండల వ్యవసాయ శాఖ అధికారి, ఏఈఓ లేదా వ్యవసాయ శాఖ అధికారి, ఈఓ వద్దకు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ వారి వివరాలు నమోదు చేసిన తర్వాత లబ్ధిదారులకు మొబైల్ ఫోన్కు ఒక 1 టైం ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ధృవీకరించిన తర్వాత రైతుకు 11 అంకెల విశిష్ట గుర్తింపు కార్డు కేటాయిస్తుంది. ఈ సంఖ్యను కేంద్ర ప్రభుత్వ పథకాలు అమల్లోకి సంబంధం చేస్తారు. ముఖ్యంగా పీఎం కిసాన్ పథకానికి తదుపరి విడత నిధులు విడుదలకు చేయడానికి గుర్తింపు సంఖ్యనే ప్రణాళికగా తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా మార్గదర్శకాలను జారీ చేసింది. చూసిరావుల్లో మనకైతే అన్నీ కేంద్ర ప్రభుత్వం ఏమేమి కావునో ఈ కార్డు ఇస్తే అన్ని పథకాలు కేంద్రం ఏమి ఇస్తుంది అన్ని పథకాలకు అవసరపడుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం ఒక ప్రస్తుతమైన పథకం చేసింది. రైతులకు ఈ విశిష్ట కార్డు సంఖ్యను రాష్ట్రంలో అమలవుతున్నాయి. రైతు బంధు, రుణమాఫీ వంటి పథకాలు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఫార్మర్ రిజిస్టర్ నమోదు చేసుకోవాలి. వాళ్ళ రాష్ట్రంలో భూమి ఉన్న యాజమాన్యం హక్కులను చట్టబద్ధంగా కల్పించబడుతుంది. రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూమి యాజమాన్యం వివరాలై రాష్ట్ర పథకాలకు ప్రణాళికగా ఉంటాయని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఇది మాత్రం అందరికీ మంచి ముచ్చట్నే. గుర్తింపు కార్డు అందరికీ చాలా సంతోషమే కదా. చూసిరా దోస్తులు, మన అప్డేట్ ఎట్లా ఉంది మనం చెప్తా. ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వం 11 అంకెల కార్డు ఇవ్వబోతూ ఉన్నది. అది సేమ్ ఆధార్ కార్డు లెక్కనే ఇది కూడా. కేంద్ర ప్రభుత్వం దేనికైతే అమలు, కేంద్రం నుంచి ఏ అమలు మనకు ఏది వచ్చినా కానీ మనకు దానికి ఉపయోగపడుతుంది. అది మాత్రం ముఖ్యంగా రిజిస్ట్రేషన్ పాత వాళ్ళకైనా కొత్త రైతులకు, ప్రతి ఒక్క రైతుకు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ తప్పనిసరిగా దీనికి అప్లై చేసుకోండి. ఖచ్చితంగా కార్డు పొందొస్తుంది. మీకు కార్డు రాగానే 20 విడత 4,000 రూపాయలు పొందుతారు. కేంద్రం పెట్టిన ప్రతి పథకానికి ఈ కార్డు అవసరమే. ఖచ్చితంగా అందరికీ రావాలని కోరుకుంటున్నాను. మరి నా వీడియో చూసిన వాళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శిరాస్తులు మరి ఉంటున్నాను.